ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భారీ వరద కారణంగా సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, చెప్పండి, ఈ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. భవానీ భక్తులు కనిపిస్తున్నారు. ఎలాంటి భక్తి వాతావరణం కనిపిస్తోంది ఇంద్రకీలాద్రి పైన? బిందు, ఈ రోజుతో దసరా ఉత్సవాలు ముగుస్తున్నాయి. మొత్తం ఈసారి 10 ఏళ్ల తర్వాత 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈరోజు విజయదశమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు భవానీ మాలధారణలో ఉన్న భవానీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కేవలం కొండపైన ఉన్న క్యూ లైన్లే కాదు, కింద విఎంసీ వద్ద ఉన్న హోల్డింగ్ పాయింట్స్తో పాటు మరోవైపు కొమ్మరపాలెం వైపు ఉన్న ఏదైతే మొత్తం క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనాన్ని ప్రారంభం కావడంతో కొన్ని వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి కనబడుతుంది. క్యూ లైన్లన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు మొత్తం ఏదైతే 100-300 రూపాయల టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఈరోజు రద్దు చేశారు. మొత్తం అన్ని క్యూ లైన్లు కూడా ఉచితంగానే ఈరోజు భక్తులకు అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. ఇక ఈరోజు అంటే దసరా ఉత్సవాలకు సంబంధించి ఏదైతే 9:45 పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారో పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. అదే సమయంలో ఈరోజు సాయంత్రం ఆనవాయితీగా ప్రతిసారి కూడా విజయదశమి రోజు తెప్పోత్సవం నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం కృష్ణానదిలో దాదాపుగా 4 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద ఉన్న కారణంగా ఈరోజు కేవలం నదీ విహారాన్ని రద్దు చేశారు. హంసవాహన మీద ఉత్సవ మూర్తులను ఉంచి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. ఇక చూస్తే గడిచిన 10 రోజులుగా అమ్మవారిని దర్శించుకునేందుకు దాదాపుగా 13 లక్షల మంది భక్తులు వచ్చినట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు అంతకంటే ఎక్కువ వచ్చే ఉంది. ఎందుకంటే ఈ ఒక్కరోజే దాదాపుగా 2-3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. చాలామంది భవానీలు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు భవానీ? కరీంనగర్. ఎంతసేపు ఎట్లా ఉంది? ఎంతసేపు అయింది క్యూ లైన్లోకి వచ్చి? ఎట్లా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. మార్నింగ్ 3 o'clock వచ్చాము దర్శనానికి. ఇప్పుడు వరకు దర్శనం కాలేదు. ఇంకా కొంచెం లైన్ చేంజ్ చేసాము. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము మొత్తం భక్తులతో అయితే కూడా ఇంద్రకీలాద్రి అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి ఇంద్రకీలాద్రిపై కనిపించే అవకాశం ఉంది.